ఇక్కడ ఒక చిన్న అనుమానం నాకు, అంటే ప్రపంచ బ్యాంకుకి మావోయిస్టు ఏరువేత విధానానికి తేడా ఏమంటారు? ఎందుకు లింక్ ఏముందంటారు? ప్రపంచ బ్యాంకు కావాల్సింది పెట్టుబడి ప్రవేశపెట్టడం. ప్రపంచ బ్యాంక్ అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి ఏవో ముద్దు పేరు. నూతన ఆర్థిక విధానం అనేదేమో సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు ముద్దు పేరు. ప్రపంచ బ్యాంక్ అనేది అమెరికా సామ్రాజ్యవాదానికి ముద్దు పేరు. కనుక అమెరికా సామ్రాజ్యవాదం ప్రయోజనం ఏమిటంటే సామ్రాజ్యవాదం యొక్క పెట్టుబడి చాలా చవకగా, ప్రకృతి సంపద చవకగా శ్రమ దొరికేటువంటి ప్రాంతాల్లో ప్రవేశపెట్టడం. అది ఇవాళ భారత ఉపఖండంలో ఉన్నది, భారతదేశంలో ఉన్నది. అట్లాగే ఎవరికి ఖనిజాల మీద అధికారం ఉంటుందో, ఎవరికి చమురు మీద అధికారం ఉంటుందో ఇవాడి ప్రపంచంలో వాళ్ళకి అధికారం ఉంటుంది. చమురున్న ప్రాంతాలన్నీ ముస్లిం దేశాలు కాబట్టి ఇవాళ ముస్లిం దేశాల మీద దాడి చేస్తున్నది. అది పాలస్తీనా కావచ్చు, సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ దాకా. ఈ ప్రాంతాలన్నీ చమురున్న ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ ఖనిజాలున్న ప్రాంతాలు. ఇక్కడ అయితే ముస్లింలు ఉన్నారు, లేకుంటే ఆదివాసులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో చోట ఆదివాసీ ముస్లింలు ఉన్నారు. కనుక వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడ వచ్చేటువంటి చౌక మానవ శ్రమను, చౌక ప్రకృతి సంపదను లోన్ చేసుకోవడం. అట్లాగే ఏషియా ఖండంలో, భారతదేశంలో కూడా ఆ పని చేయడానికి అమెరికా వారిని వస్తున్నది. ఆ క్రమంలో ఇక్కడ ఉండే పాలకులు ఎవరైనా సరే, ఢిల్లీలో ఉండేవాళ్ళైనా కావచ్చు, రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నూతన ఆర్థిక విధానం పేరుతో 91 నుంచి పివి నరసింహారావుతో ప్రారంభించి ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాన్ని నూతన ఆర్థిక విధానం పేరుతో అమలు చేస్తున్నారు. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు అభివృద్ధి, డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ అభివృద్ధి క్రమంలో జరుగుతున్నది ఏమిటంటే, ముఖ్యంగా జరుగుతున్నది ఏమిటంటే ఆదివాసీ ప్రాంతాలలో విధ్వంసం. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది మావోయిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా నక్సల్బరీ కాలంలో భూములను స్వాధీనం చేసుకొని తమ అధికారాన్ని నెలకొల్పుకోవడం దగ్గర ప్రారంభమైంది. 91 తర్వాత తమ భూములను తను కాపాడుకోవడము, ఈ భూముల నుంచి ఆదివాసులను విస్థాపితులు కాకుండా చూడడము, దళితులను విస్థాపితులు కాకుండా చూడడం అనేటువంటి చాలా బలమైన ప్రోగ్రాం అయిపోయింది. ఇది ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా కూడా మారింది. భూస్వామ్యంతో పాటు ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా మారింది. దీనివల్ల కలిసి వచ్చిన అంశం ఏమిటంటే, ఇది కేవలం ఒక వర్గ పోరాటంగా ఉండి రైతాంగం చేసేటువంటి పోరాటంగా మాత్రమే కాకుండా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు గురి అవుతున్నటువంటి అన్ని శక్తులు, అంటే వ్యవసాయ కూలీ మొదలుకొని ధనిక రైతు వరకు, మామూలు పెట్టుబడిదారు మొదలుకొని జాతీయ బూర్జా వరకు కూడా కలిసి వచ్చేటువంటి. అందుకే దీనిలో ఇవాళ మీకు పర్యావరణవాదులు, సర్వోదయవాదులు, గాంధీ గ్రామరాజ్యంలో విశ్వాసం ఉండేటువంటి వాళ్ళు, బిడి శర్మ లాంటి వాళ్ళు, శంకరన్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. విపి సింగ్ అన్నాడు, నేను కనుక ఇప్పుడు యువకుండా ఉంటే మావోయిస్ట్ పార్టీలో చేరేవాడిని అని. ఎందుకంటే ప్రజల సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి వాళ్ళ దేశంలో ఎవరైనా పోరాడుతున్నారంటే అది ఒక మావోయిస్ట్ పార్టీయే. దేశంలో ఉండేటువంటి ప్రకృతి సంపద ఈ దేశం నుంచి తరలిపోవద్దని పోరాడుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే అది మావోయిస్ట్ పార్టీయే. మీరు ఏ రాజకీయ పార్టీ పేరైనా చెప్పండి, వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి సామ్రాజ్యాల ప్రపంచీకరణ విధానాన్ని అమలు చేశారు. లెఫ్ట్ ఫ్రంట్ 30 సంవత్సరాలు బెంగాల్లో ఉంటే నక్సల్బరీ ఉద్యమాన్ని అణిచేసిన తర్వాత ఆపరేషన్ బర్గా అనే పేరుతో ఒక ప్రోగ్రాం టేకప్ చేశారు. అంటే ఆపరేషన్ బర్గా ఏమిటంటే భూమి లేని నిరుపేదలకు, చిన్నకారు రైతులకు చాలా చిన్న భూమి కబదాలను పంచడం అనేది ప్రోగ్రాం. ఇది అమలు చేయడం అనేది బుద్ధదేవ్ ముఖ్యమంత్రి అయిపోయింది. అయిపోవడం మాత్రం కాకుండా నందిగ్రామ్ చూశారు మీరు, 3000 ఎకరాలు సలీం కంపెనీకి ఇవ్వడం కానీ, సింగూరు చూశారు మీరు, టాటా కార్ల కంపెనీకి ఇవ్వడం కానీ, జంగల్ మహల్ చూశారు. అన్నిటికంటే మించి జంగల్ మహల్లో ఉండేటువంటి 4500 ఎకరాల భూమి ఆదివాసులకు ఇవ్వాలని కేటాయించిన భూమి ఇంకో 500 ఎకరాలు కొని 5000 ఎకరాలు జిందాల్కు ఉక్కు ఫ్యాక్టరీ కట్టడానికి ఇచ్చారు. ఇస్తేనే మావోయిస్ట్ చర్య తీసుకోవాల్సి వచ్చింది.